ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని నైరాశ్యంలోకి నెట్టేశాయి. దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచనలకు ఎలక్షన్ రిజల్ట్స్ అశనిపాతంగా మారాయి. పంజాబ్లో గెలిచాక థర్డ్ ఆల్టర్నేటివ్ అవుతుందనుకునేంటే అసలుకే మోసం జరిగింది. దేశ రాజకీయాల్లో ఆప్ ఉంటుందా ఊడుతుందా? లెట్స్ వాచ్. అవినీతి రహిత రాజకీయాలు చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో చతికిలబడింది. అవినీతిని ఊడ్చేస్తామంటూ చీపురెత్తిన కేజ్రీవాల్ ను ప్రజలు మూలన కూర్చోబెట్టారు. కాంగ్రెస్ బీజేపీలకు మూడో ప్రత్యామ్నాయం అవుతుందని అందరూ అనుకుంటే అసలుకే మోసం వచ్చింది. ఢిల్లీ ఓటమి తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏమవుతుందంటూ ఢిల్లీ గల్లీలో సీరియస్ గా చర్చ నడుస్తోంది. ఆమ్ ఆద్మీలో నాయకులు మిగులుతారా? పార్టీ సంస్థాగతంగా నిలబడగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న పంజాబ్ లో పార్టీ పరిస్థితి ఏంటని అప్పుడే పొలిటికల్ పండిట్స్ చర్చలు ప్రారంభించేశారు. అన్నా హజారే ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఆందోళనతో లైమ్ లైట్ లోకి వచ్చిన వారంతా ఆప్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ పురిట్లోనే తాను రాజకీయ పార్టీకి వ్యతిరేకమని అన్నా హజారే తప్పుకున్నారు. తొలి ఎన్నికల్లో మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేశారు. మోదీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని కేజ్రీవాల్ 2015లో 70 సీట్లకు గాను 67 గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ గెలుపుతో దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ ఓ పొలిటికల్ ఐకాన్ గా మారిపోయారు. క్లీన్ పాలిటిక్స్ కు తానే బ్రాండ్ అంబాసిడర్ నంటూ ఆయన దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేశారు. 2015-20 మధ్య కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు దేశం దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయడంపై పేదవారు కేజ్రీవాల్ పక్షాన చేరారు. ఇక మొహల్లా క్లినిక్స్ పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలు ఢిల్లీలో సూపర్ హిట్ అయ్యాయి. ఫ్రీ కరెంట్, ఉచిత మంచినీటి పథకాలు ఢిల్లీలో పేదలు నివసించే కాలనీల్లో కేజ్రీవాల్ కు స్ట్రాంగ్ ఓట్ బేస్ ను తయారు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పూర్తిగా బలహీనపడటం, బీజేపీకి ధీటుగా ఆప్ ఎదగడంతో ఢిల్లీలో ముస్లింలు సైతం ఆప్ వైపే చేరారు. దీంతో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రతిపక్షాలను ఊడ్చేసింది. మొత్తం 70 సీట్లలో 62 సీట్లు గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మూడోసారి సీఎం అయిన కేజ్రీవాల్ ఈసారి పూర్తి భిన్నమైన రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించారు. మద్యపానం ద్వారా ఆదాయం పెంచుకుందామంటూ సిండికేట్లతో చేతులు కలిపి కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చారు. ఈ లిక్కర్ పాలసీయే ఆమ్ ఆద్మీ పార్టీకి యమపాశంగా మారింది. ప్రభుత్వ ఆదాయం పెంచుతామని చెప్పిన కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ప్రారంభమైన లిక్కర్ భూకంపం తెలుగు రాష్ట్రాలను సైతం ఊపేసింది. ఆప్ క్లీన్ ఇమేజ్ పై మరకలంటాయి. ఇక కేజ్రీవాల్ సైతం అరెస్టు కావడంతో ఆ పార్టీపై ప్రజల్లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. 2025 ఎన్నికల ముందు కేజ్రీవాల్ కట్టుకున్న బంగ్లాపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్ త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని భావించారు. అయితే అవినీతి ఆరోపణలతో ఇప్పుడు తన పుట్టిల్లు ఢిల్లీలోనే ఆ పార్టీ చావు దెబ్బతిన్నది. దీంతో ఆ పార్టీని కేజ్రీవాల్ నడపగలరా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ లో కేజ్రీవాల్ వేలు పెడితే అక్కడి నాయకులు ఒప్పుకోరని, ఇక కేజ్రీవాల్ పాత్ర ఆప్ లో తగ్గిపోతుందనే వాదనలు ప్రారంభమయ్యాయి.